వెల్కమ్ టు రాయలసీమ రుచికి అండి. ఇక్కడ పావు కిలో లివర్ తెచ్చుకున్నానండి. ఇవి కట్ చేసుకొని కడిగి మీకు చూపిస్తాను. ఈలోగా స్టవ్ ముట్టించేసి కళాయి పెట్టేసుకున్నాము. ఆయిల్ వేసేసుకున్నాము. మనకి ఫ్రై కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను 3 స్పూన్లు దాన్ని వేసిన, అలాగే సాజీరా, ఉల్లిపాయలు, అలాగే ఓ మిరపకాయ 2 చేసేస్తాను, అలాగే కరివేపాకు. ఇవన్నీ ఆయిల్లో మనకు బాగా ఉల్లిపాయలు బాగా వేగేలా ఫ్రై చేసేసుకున్నాము. చూడండి, ఉల్లిపాయలు కొంచెం చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు జీడిపప్పు వేస్తాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితేనే నేను లివర్ వేస్తానండి. మనం కట్ చేసి కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా. మటన్ లివర్ అయితే అంత చేదు ఉండదండి. ఇది చికెన్ లివర్కి కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది. బాగా వాటర్లో కడుక్కుంటేనే మనకి చేదు అనేది పోతుంది. చూడండి, కలిపి మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నా. చాలా మంది రెడీమేడ్ తెచ్చి వేసుకుంటుంటారండి. అంత ఫ్లేవరింగ్ అనేది, ఆ టేస్టింగ్ అనేది రాదు. మన వీడియోలోనే ఉంది చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, అలాగే కొంచెం చికెన్ మసాలా కానీ వేస్తానండి. ఈ ముక్కలకు పట్టేలా బాగా కలిపేసుకుందాము. ఇక్కడైతే నేను మా రాయలసీమలో ఈ వర్షాకాలం వచ్చిందంటే బాగా దొరుకుతుందండి. మనకి నాటి కొత్తిమీర చేనుల్లోన, తోటల్లోన ఎత్తుకుంటుంటాము. ఈ ఫ్లేవరింగ్ అయితే భలే ఉంటుందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. అసలు గుమాలిస్తుంటుంది. ఇట్లా కొత్తిమీర ఇంట్లో తెచ్చుంటేనే వాసన గుమాలిచ్చంటుంది నాటి కొత్తిమీర. ఈ వర్షాకాలం మాత్రమే దొరుకుతుంది. ఎండలకాలం ఇది మలసదండి. చిన్న మంట మీద మూత పెట్టి కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మగ్గిచ్చేసుకుందామండి. చూడండి, మనకి రెడీ అయిపోయింది. మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అలాగే ఆ స్మెల్ అయితే కొత్తిమీర స్మెల్ సూపర్ వస్తుందండి, గుమాలిస్తుంది. చూడండి, మనకి గంటితో ఉంటంటేనే మ్యాష్ అవుతుంది కదా. మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. లివరు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి గంతి తీసేసుకుందాం రండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మా రాయలసీమ రెసిపీస్ అని వేసిన జీడిపప్పు కొంచెం పైన వేసి కొంచెం కొత్తిమీర పెట్టేసుకుంటున్నాను. చూడండి, మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ వీడియో షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన నాటి కొత్తిమీర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి.